మీ ఇంట్లో ప్రతి ఫంక్షన్ కి మా దగ్గరే జ్యువెలరీ పర్చేస్ చేస్తారు. ఆ అభిమానంతోనే చెప్తున్నాను, మీ అమ్మాయి పెళ్లికి ఈ వెడ్డింగ్ ప్లానర్ కరెక్ట్. ఓకే సేట్జీ, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నా స్టైల్లో టెస్ట్ ఇస్తాను. ఆ కుర్రాడెక్కడ? అదిగో వచ్చాడు. నమస్తే చెట్టు. కూర్చో. ఏం రమ్మన్నావు? నేను చెప్తాను. నా పేరు సుబ్రహ్మణ్యం, కమిషనర్ ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్. అచ్చా, కమిషనర్ గారి అమ్మాయి పెళ్లి చాలా పెద్ద లెవెల్లో ప్లాన్ చేశారు. ఆ బాధ్యతలన్నీ నా మీద పెట్టారు. బడ్జెట్ నో లిమిట్. సేట్ నీ గురించి చెప్పాడు. మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వస్తే నీకు బెనిఫిట్, నాకు బెనిఫిట్. గదెట్లా? పెళ్లి మండపం 10 లక్షలు అనుకో, 20 లక్షలు అంటాం. ప్రాఫిట్లో నీకు 50, నాకు 50. భోజనాల ప్లేటుకు 1000 అనుకో, 2000 అని చెప్తాం. నీకు 50, నాకు 50. పూల డెకరేషన్ 5 లక్షలు అనుకో, 10 లక్షలు అంటాం. నీకు 50, నాకు 50. సంగీత్లో ముమైద్ ఖాన్ డాన్స్ ప్రోగ్రాం పెడతాం. 10 ఇస్తాం, 10 అని చెప్తాం. నీకు 50, నాకు 50. ఏమంటావు? చెప్పు తీసుకొని కొడతాను. లేవురా పైకి. కమిషనర్ దగ్గర కమిషన్ కొడతాం చూస్తావు ఏ క్రిమినల్ ఫెలో. రైట్, అసలు పెళ్ళంటే ఏందో తెలుసారా నీకు? సంబరం మొత్తం సీడీలో కాదు, గుండెల్లో ఉండాలి. మండపం అంటే దేవుని మందిరం లెక్క. పెళ్లిలో మంచి ఫుడ్ ఎందుకు పెడతారో ఎరికేనారా నీకు? వచ్చినోళ్ళు కడుపు నిండా తిని మనసు నిండా దీవించాలని. అందులోనే గడ్డి తింటారా గలీజ్నాయాలా? తిడుతుంటే నవ్వుతావేంట్రా తింగరనాయాలా? అవుబే, సంగీత్లో ముమైద్ ఖాన్ డాన్స్ పెడతావు. అది పెళ్ళి అనుకున్నావా, రికార్డింగ్ డాన్స్ అనుకున్నావా? ఓ చెటు, నువ్వు కమిషనర్ గారికి ఫోన్ కొట్టి కమీనా గారి సంగతి తెలుద్దాం. అక్కర్లేదయ్యా, ఆయనే కమిషనర్. ఈయన కమిషనర్? సార్ సారీ సార్ తప్పైపోయింది సార్. తప్పేమీ లేదయ్యా, అదే నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. సెటు, సార్. మంచి కూరని సజెస్ట్ చేశావు. ఐ అప్రిషియేట్ యూ. మ్యారేజ్ కాంట్రాక్ట్ ఈ అబ్బాయికి ఇస్తున్నావు. థ్యాంక్ యూ సార్. చూడమ్మా సార్. నేను కమిషనర్ని నర్వస్ అవ్వకుండా సర్వీస్ బాగా చేసి మంచి పేరు తెచ్చుకో. అలాగే సార్. మిగతా విషయాలని సేట్ మాట్లాడతాం. ఓకే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వస్తానయ్యా. మంచి సార్. చాలా థ్యాంక్స్ బాబాయ్. ఒరే రామ్, మీ అమ్మ మీద ఉన్న గౌరవంతోనూ నీ మీద ఉన్న నమ్మకంతోనూ ఈ రిస్క్ తీసుకున్నాను. పెళ్లిలో ఎక్కడ తేడా జరగకూడదు. అసలు ఈ పెళ్ళే జరగదు. మామూలుగా జరగదు అంటున్నాను బాబాయ్, మెంటల్ వచ్చేస్తది. రండి బావ గారు, రండి రండి. ఏం బాబు గారు, అప్పుడే మీ ఇంటికి పెళ్లి కలగన్నాడే. ఎవడు పంపించినాడు? ఈ ఏర్పాట్లన్నీ చేసింది ఇతనే బావ గారు. పేరు రామారావు. వెడ్డింగ్ ప్లాన్. అసకాక ఇంకా 10 దినాలు ఉండాలి. ఏం అప్పుడే హడావుడి మొదలుపెట్టినావే? అరే కమిషనర్ ఇంట్లో పెళ్ళంటే ఏ రేంజ్ లో ఉండాలి ఎరికనా? అప్పుడేం చూసినావు కాక, ఇంకా ఎన్ని కథలు ఉన్నాయి అనుకున్నావు? అరే ఈయన పెళ్లి కొడుకు జబర్దస్త్ గుండు. అరే లోపల 6 ప్యాక్ దాచిపెట్టిండు కాక, మనకు తెలియకుండా ఇంకేమేం దాచిపెట్టిండో. అరే గుస్సగాచ్చిచ్చా ఏదో పని చేసిన. పెళ్ళంటేనే మజాక్ అన్నట్లు. ఏమంటారు? రండి బావ గారు, కూర్చుని మాట్లాడుకుందాం. ఈ సడన్ మీటింగ్ సిచ్యువేషన్ ఏంటంటే, మా గురువు గారు సద్గురు శ్రీ సంపూర్ణానంద స్వామీజీ పెళ్లి కుమారుని జాతకంలో ఒక మేజర్ డిఫెక్ట్ ని డిటెక్ట్ చేశారు. బాడీలో డిఫెక్ట్ అయితే మెడిసిన్ ఉంటుంది, మరి జాతకంలో డిఫెక్ట్ కు సొల్యూషన్ జలం. జనరల్ వాటరా మినరల్ వాటరా? మూర్ఖుడా, ఇది జనరల్ మినరల్ కాదు, ఎటర్నల్. పవిత్ర నదుల నుంచి సేకరించిన పుణ్య జలంతో నిండిన ఈ పూర్ణ కలశాన్ని అమ్మాయి ఉత్తర దిశగా నిలబడి అబ్బాయి దక్షిణ హస్తంలో పెట్టాలి. ఆనాక మేము తూర్పుకు తిరిగి తోవంతా సలుగుడు పోవాలనా? కాదు, మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి చెట్టుకి ఈ పవిత్ర జలంతో అభిషేకం చెయ్యాలి. మా ఇంట్లో తులసి చెట్టు, సిరిబల్ల చెట్టు యారుంటాయబ్బా? అరే ఇంట్లో లేకపోతే ఏముంది కాక, మార్కెట్ లో మస్తు దొరుకుతాయి. రాస్తాలో కొంటాం, ఇంట్లో పోస్తాం. మేం సమీ. ఎగ్జాక్ట్లీ. మరి? ఆలస్యం అవుతోంది, అమ్మాయిని పిలిపించండి. అమ్మ జానకి. శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప. తీసుకోమ్మా, ఈ కలశాన్ని అబ్బాయి చేతిలో పెట్టు. చూడు నాయనా, నువ్వు ఇంటికి వెళ్ళేంత వరకు ఈ కలశం చెయ్యి మారకూడదు, చెయ్యి జారకూడదు. జారితే మీ అబ్బాయి జీతం అడ్రస్ లేకుండా పోతుంది. ఊరుకోవే చిన్న శాస్త్రి, ఏ? ఏదో చేస్తావు నువ్వు చేయించుకోవడానికి ఆయన ఉన్న చిన్నపిల్లడా? అయినా పెద్ద శాస్త్రి గారు ముహూర్తం పెట్టిన తర్వాత అన్ని సవ్యంగా అరే చేసిన తప్పుకు ఆల్రెడీ కాకా సగం చచ్చిండు. గట్లా పరేషాన్ చేస్తే కంప్లీట్ ఖతం. అయినా కాకా ఏమైనా కావాలని చేసిండా ఏంది? కరెక్ట్ గా చెప్పావయ్యా. నేనేదో ఆత్రంలో ఇలా అన్నా. మేము ఈ పెళ్లి కస్టమర్ల దగ్గర తీసుకున్న కాంట్రాక్ట్ అనుకోవట్లేదు, మా ఇంట్లో జరుగుతున్న పండుగ అనుకుంటున్నాం. అరేంజ్మెంట్స్ అన్ని మా వాళ్ళకి వదిలేసి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చాలా థ్యాంక్స్ అమ్మా. పెళ్ళయ్యేంత వరకు మీ స్టాఫ్ అందరూ ఉండడానికి అవుట్ హౌస్ కూడా రెడీ చేసాం. అన్నట్టు మా అమ్మాయి జానకి పెళ్లి కూతురు, రామ్ వాళ్ళ అమ్మగారు. నమస్తే ఆంటీ. నమస్తే మా, లక్షణంగా ఉన్నావు. రే రామ్, ఇలాంటి అమ్మాయిని మన ఇంటికి ఎప్పుడు తీసుకొస్తావురా? అరే నీకంత నచ్చితే చెప్పమ్మా, ఈ అమ్మాయినే తోలుకోపోదాం.
అరే మజాక్ చేసిన చెప్పినా కదా మ్యారేజ్ అంటేనే మజాక్ అని. భలే వాడివయ్యా. గేమ్ ప్లాన్ చూస్తే గెలుపు గ్యారంటీ అనిపిస్తుంది కానీ స్టార్ట్ చేయడానికి బంతి నీ కంట్రోల్లో లేదుగా. అందరినీ గ్రౌండ్ లోకి దింపితే ఆటోమేటిక్ గా బంతి దొరుకుంటూ అలా వస్తుంది. జరిగిందిరా. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. రేయ్! ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? పెళ్లి కూతుర్ని అలా 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 అలా. మావయ్య నువ్వేం పానిక్ అవ్వకు. మనం ఇక్కడికి వచ్చింది పెళ్లి చేయడానికి కాదు, పెళ్లి పెటాకులు చేయడానికి. ఏమిట్రా నువ్వు అనేది? అవును మావయ్య, ఈ పెళ్లి చెడగొట్టేసి జానకిని మన ఇంటికి కోడలుగా తీసుకెళ్లిపోదాం. కదరా? ఏంటయ్యా తీసుకెళ్లేది? అదేనండి, తీసుకెళ్ళటం అంటే పెళ్లికి ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి అని డిస్కస్ చేస్తున్నాం. ఎరా ఊరుకుండే ఓవర్ యాక్షన్ మీరు చూడలేక వస్తున్నావు. నువ్వేంటయ్యా రామారావు, ఇండియా వస్తానని చెప్పి ఏకంగా ఇంటికి వచ్చేసావు. ఎవరిని నమ్మని మా అన్నయ్యేమో ఎత్తెత్తి ఎంగిలాకులు మీద కాలేసినట్టు పెళ్లి పత్రం అంతా నీ చేతిలో పెట్టాడు. అంటే మీ సంగతి ఈయన కూడా తెలుసా? తెలుసు, ఈయన మన పార్టీయే. ఏం పార్టీ? అదే సంగీత పార్టీ. సంగీత పార్టీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. కావాలంటే నువ్వు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అవ్వని పెళ్లికి అంత సీన్ లేదు కానీ ఇంతకీ ఈ పెళ్ళెలా చెడగొడుతున్నావు? అంటే ఏమి కూడా. మొత్తం తెలుసు, తను మన పార్టీయే. ఓహో వెరీ గుడ్. మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ? రండి రండి, మీకు తెలియదే ఉంది. మావాడి ప్లాన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. చెప్పరా, వాళ్ళ అమ్మాయిని ఎలా తీసుకెళ్లిపోతున్నావో చెప్పు. మా అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం ఏంటి? అబే ఏం లేదండి, మ్యారేజ్ హాల్ కి పెళ్లి కూతురుని ఎలా తీసుకెళ్లాలా అని డిస్కస్ చేసుకుంటున్నాం అంతే. అంటే ఈవిడికి తెలీదా? ఏంటది? ఆహాహా, మీకు ఈ మాత్రం కూడా తెలియదా అంటున్నాడు. మావయ్య మనకైతే డైలీ అదే డ్యూటీ, ఆవిడకేం తెలుస్తాయి ఇవన్నీ. అదే చీరలు సార్లు అంటే చెలరిగిపోతారు కదండి. కరెక్ట్ గా చెప్పావయ్యా. జానకి కంచి నుంచి చీరలు వచ్చాయి చూద్దు. వెళ్ళండి రమ్మా. అమ్మాయ్యా, మావయ్య కొంచెం ఉంటే నీ పీత బుర్ర వల్ల మొత్తం పెంట పెంట అయిపోయింది. నేనేం చేయమంటావురా? మన స్టేట్ పాలిటిక్స్ లాగా ఎవరే పార్టీయో తెలియకుండా ఏమయంగా ఉంది. నువ్వు లిస్ట్ రాసు, నేను బట్టి పడతా. సరిగా రావు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం నెక్స్ట్ స్టెప్ వేయాలంటే మనకు నికార్స్ అయిన బకరా కావాలి. బకరానా? ఎస్ సార్, మనం అనుకున్నట్టుగానే నేను ఇంట్లోకి చేరిపోయాను. ఇప్పుడు జానకి పెళ్లి ఆపాలన్నా, ఆదిని ట్రాప్ చేయాలన్నా నాకు బకరా కావాలి. అర్థమైంది, కానీ ఎవరా బకరా? నువ్వు అసలు మనిషి వాపసువ్వా? ఆ పందగుట్ట పాండుగాడిని అరెస్ట్ చేయమంటే వాడి కొడుకునేందుకు అరెస్ట్ చేశావు? వాడు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, వీడు స్కూల్ గ్రౌండ్ లో దొరికాడు. వీడిని లోపలేస్తే వాడు బయటకు వస్తాడని. అందుకని 2వ క్లాస్ చదువుతున్న కుర్రాడి మీద రేప్ కేసు పెడతావా? 2వ క్లాస్ వాడి మీద యూస్లెస్ ఫెలో. చిచి. అమ్మా అన్నయ్య ఏంటమ్మా అన్నయ్య, అడవి పందిలా రోజుకి 6 సార్లు తింటాడు, ఆ మాత్రం బుర్రుండకర్లేదు. ఇలాంటి బతుకు బతికే కంటే చావడం బెటర్. చిచి, నీది ఒక బతికేనా? అసలు ఇలాంటి వాటిని ఎలాగమ్మా ప్రేమించావు? దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, పడికి బాధోడు, పొర్రపోకు. అల్లుడు నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాడు. అరే తుప్పా చదవా, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రా. రే, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపెట్టి నలిపేస్తాను రా. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్ ప్రాజెక్ట్. మావయ్య ఈ బకరా డ్రీమ్ ప్రాజెక్ట్ ని మనం టేక్ ఓవర్ చేద్దాం. పదండి.